హైదరాబాద్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ గత 2 నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనికి సంబంధించి నిన్న ఒక వివాదం నడిచింది. తెలంగాణ పోలీస్ ఏదైతే ఐటీసీ కోహినూర్ దగ్గర కుమారి ఆంటీ షాప్ కు సంబంధించి అక్కడి నుంచి తొలగించాలని కూడా తెలంగాణ పోలీసులు ఆదేశించారు. దానికి సంబంధించి నిన్నటి నుంచి ఒక వివాదం నడుస్తుంది సోషల్ మీడియాలో. కావాలని చెప్పేసి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ స్వయం కృషితో నిలబడాలని వచ్చినటువంటి మహిళని తొక్కేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినటువంటి నేపథ్యంలో దానిపైన తెలంగాణ సీఎం స్పందించింది. కుమారి ఆంటీ షాపుని ఎక్కడికి తరలించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయాన అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా డీజీపీ దగ్గర నుంచి ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ కూడా రేవంత్ రెడ్డికి అలాగే ఏదైతే ట్రాఫిక్ సంబంధించి డీజీపీ కూడా ఆదేశాలు ఇచ్చడంతో కుమారి ఆంటీ షాపు యథావిధిగా అక్కడే ఉంచాలని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. అయితే గత 2 నెలలుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారారు కుమారి ఆంటీ. ఆవిడ చేసినటువంటి ఫుడ్ వల్ల కానివ్వండి, ఆవిడ చేసినటువంటి ట్రోల్స్ పైన కానివ్వండి సోషల్ మీడియాలో పూర్తి వైరల్ గా మారడంతో ఆమె షాప్ కి ఎక్కువగా క్యూ కడుతూ ఉన్నారు ఫుడ్ కోసము. ఈ నేపథ్యంలోనే ఆ ప్లేస్ మొత్తం ట్రాఫిక్ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా కలుగుతూ ఉంది. అలాగే ఎందుకంటే దాని పక్కన ఉన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఏదైతే కంపెనీస్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా రావడంతో కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కంప్లైంట్ చేశారు. ఆ నేపథ్యంలోనే కుమారి ఆంటీకి నిన్న పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఇది నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, 13 సంవత్సరాలుగా లేని వివాదం ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా పోలీసుల్ని కుమారి ప్రశ్నించగా దానికి సంబంధించి కూడా పోలీసులు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని కూడా కావాలని చెప్పేసి తొలగించట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగానే మేము మిమ్మల్ని వెళ్ళమంటున్నామంటూ కూడా పోలీసులు ఇచ్చారు. దానిపైన కూడా కుమారి స్పందించారు. ఇక్కడ కొంతమంది కావాలని చెప్పేసి నా మీద కుట్ర చేసి నా బిజినెస్ ను దెబ్బతీయాలని చెప్పేసి కూడా చూస్తున్నారని చెప్పేసి ఆమె చెప్పడంతో దానిపైన కొంతమంది వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ వస్తుంటే మరికొంతమంది మాత్రం కుమారికి సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు సోషల్ మీడియాలో. ఆవిడికి సపోర్ట్ చేయాలంటూ కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియా పరంగా మొత్తం తెలంగాణ గవర్నమెంట్ కి అలాగే రేవంత్ రెడ్డికి అందరూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించారు. కుమారి ఆంటీకి తక్షణమే అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, ఆ షాప్ కు సంబంధించి ఏవైతే వసతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తెలపడంతో కుమారి ఆంటీకి కొంత సపోర్ట్ గా నిలిచిందని చెప్పాలి. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఆవిడ షాప్ విజిట్ చేస్తానని చెప్పేసి చెప్పారు. ఆవిడ షాప్ విజిట్ చేసి ఏదైతే ప్రజలకు అందిస్తున్నటువంటి ఫుడ్ ని కూడా టేస్ట్ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలపడంతో కుమారి ఆంటీ కానివ్వండి, ఆమెకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా అభిమానులు కానివ్వండి ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ వివాదానికి తెలంగాణ ప్రభుత్వం తెరదీసింది. అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ కి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి, కానీ ఎవరికి ట్రాఫిక్ పరంగా కానివ్వండి, అక్కడ వచ్చేటువంటి ఫుడ్ కోసం వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులకు అలాగే ట్రాఫిక్ డీజీపీ కూడా నియామకాలు జారీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు.